ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా ఓ పక్కన వాళ్ళు విజయోత్సవ సభలు జరుపుతుంటే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు రెండేళ్లు అవుతుంది అంటూ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అంటూ కార్యక్రమం జరిపాడు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు ఎలా చూసేది ఏముందండి, మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కానీ చూస్తానన్నాం, తప్పుడు మాటలు చెప్పి ఒకసారి అని చెప్పేసి వచ్చి వాడి ఇష్టానుసారంగా చేశాడు. ఇప్పుడు కూడా వాడు అనుకున్నది ఎంతసేపటికి వాళ్ళు లంచగొండితనం, ఈ అమ్మ జనాన్ని బెదిరియటం, కేసులు పెడతాం, భయపెట్టి 5 సంవత్సరాలు దోసుకున్నాడు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు, అప్పులు పాలు చేశారు. ప్రతి నెల పెన్షన్లు వచ్చినాయి అంటే చాలు ఏమో 2000 కోట్లు 3000 కోట్లు వరల్డ్ బ్యాంక్కి వెళ్ళటం, అప్పులు తెచ్చుకోవటం, వాటికి ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ చేసి వాళ్ళకి ఏంటంటే వాటిల్లో సగం డబ్బులు ఇల్లు కూడా సరిపోయింది. ఒక అయ్యే కాదు, కేంద్ర పథకం ఇచ్చే పథకాలు కానీ, మరి పనికి ఆహార పథకాలు కానీ, వీటిలో డబ్బులు వెయ్యి కూడా ఎవరికి జనానికి ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత పేర్లు రాసుకొని మరీ పనికి ఆహార పథకంలో ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ అలవాట్లన్నీ ఉన్నాడు. అభివృద్ధి జరుగుతుందంటే వాడికి ఎందుకు నచ్చుద్ది? నచ్చదు. అందుకని చెప్పి ఎన్ని పొడిసారి ఏదో ఒకటి మాట్లాడాలా, జనాన్ని మళ్ళీ నమ్మించాలా. ఒకసారి ఇంతకుముందు వచ్చావు, ఈసారి ఇట్టా ఏమో చంద్రబాబు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి మాట్లాడి జనాన్ని నమ్మించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. అయితే ప్రజలు గమనించారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ 2 ఏళ్లలో, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ఇదివరకు బాబు గారు వేరు, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీడియాకి ప్రతి ఒక్కటి స్పష్టంగా క్లారిటీగా వైట్ పేపర్ లాగా మొత్తం ఇదిగో ఇది ఉంది ఇది లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తా ఉంది. ప్రజలు కూడా అన్ని ఛానల్స్ వీడియోలు అన్నీ చూస్తూ ఉన్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇదివరకు ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి కొంతమంది మీ అమ్మ లంజడుగు ఆ రోజు కంటిన్యూ చేసినట్టు రాజధాని ఎంత బాగుండేది, పోలవరం చెప్తే ఎంత బాగుండేది, ఎంత డెవలప్ అయ్యేది, ఇప్పుడు బాబు గారు ఇట్లా చేస్తున్నాడు, ఆయన మొదలుపెట్టినన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు అని చెప్పి చాలా మంది వైసీపీ పార్టీ వాళ్ళు వాపోతున్నారు. ఏదో వీళ్ళు మెయిన్ నాయకులు 10 మంది చేరి జనానికి ఊరక బాబాట చేశాడు ఇట్లా చేశారని అట్లా మాట్లాడితే నమ్ముతారనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోమనండి, ఖర్చు గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కరిని చెప్పమనండి. నిజంగా అభివృద్ధి జరుగుతుందా లేకపోతే అవినీతి జరుగుతుందా, సంక్షేమం జరుగుతుందా లేదా ఇవన్నీ చెప్పమనండి వాళ్ళని. బాబు గారు ఎంత చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. సరైన వాడైతే ఎక్కడైనా సరే ఒక స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళందరినీ కూడా నాయకులతోటి ఏమంటే మేము అభివృద్ధి ఇదిగో మీరు తప్పు చేశారు, మేము ఇది చేసాము, ఈ మంచి చేసాము చెప్పమని వాళ్ళని. చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు. అందుకని ప్రజలు ఏదో నమ్మేదానికి ఏదో ఒకటి నెలకోసారో 2 నెలలకోసారో వస్తారు. ఇట్లాంటి తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఒక వేదిక పెట్టుకుంటే దాన్ని ఎట్టగొట్ట అబాసు పాలు చేయాలా. అందుకోసమనే ఈ రకంగా వెన్నుపోటు అనే ఒక మాట చెబుతారు. అసలు వెన్నుపోటు అంటే ఏంటంటే ఎవడు వెన్నుపోటు పొడిచింది? నువ్వు, మీ అయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మీ అయ్యనే చావదెంగినాక ఏం చేశారు, ఎవడు చావదెంగాడో నీకు తెలుసు. తేపగా ఒక మాట వాడి మీద ఈడి మీద చెబుతావు. మొన్నేమో చంద్రబాబు ఏళ్ళు చూపిస్తున్నాయి ఆయనకెళ్ళి మా నాన్నగారు చౌకి తాతగారు చౌకి, అంతకుముందేమో రిలయన్స్ వాళ్ళని చెప్పి పెట్టావు. ఇవన్నీ నీకు అన్నీ తెలుసు. వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి ఇచ్చేయటమే. కానీ ఇప్పుడు మీ బాబాయిని ఎవరు చంపింది అందరూ తెలీదా? అదే రకంగా మీ తాత వాళ్ళని మీ అయ్య వాళ్ళు ఏం చేసావో ఎవడు తెలియదు, జనాలందరికీ తెలుసు. అది నీకే తెలియాలా వాళ్ళు ఎడ తెచ్చారు అనేది నీకు తెలుసు. కానీ నువ్వు మరి అధికారంలో ఉండవుగా, బయట తీసుకురావచ్చుగా. మీ అయ్యని ఎవరు చావదెంగారు అనేది ఎందుకు మేలకుండా ఉండవు? ఎన్ని ప్రజల్ని ఎంతసేపటికి నమ్మిద్దాము, నేనేదో స్వచ్ఛవంతుడిని, ఎదుటోడే తప్పుడోడు అనే మాట మాట్లాడితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందో రాష్ట్రం, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా ఎన్ని వేల కోట్లు, 23,000 కోట్లు దాదాపు ఇప్పుడు రీసెంట్గా రాయలసీమలో పెట్టి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలియదా? రాయలసీమ ప్రజలు కూడా మళ్ళీ ఈసారి ఖచ్చితంగా నీకు అవసరమైతే నాకు తెలిసి ఒక పులివెందుల్లో ఓడిపోవడేమో అనుకున్నా కానీ ఇట్లాంటి పిచ్చి కోతలు కూతే మాత్రం ఆడ కూడా పోతాడేమో, అందుట్లో అనుమానం లేదు. మీరేమో అలా చెబుతున్నారు. అసలు చంద్రబాబును తగలేసి చాలా కాలం అయిందని చెప్పి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా మరి ఒక పక్క నుంచి. ఈడు అంబోతు రాంబాబు, ఈడి పాడని అమ్మ, ఇంటి పక్కన 4 మాట్లాడరు, వీడితోటి మనం మాట్లాడాలా. మన పోయాము ఏంద్రాబాయ్ నువ్వు మాట్లాడుతుందని నిరసన తెలియడానికి పోతే నన్ను కొట్టారని ముందుగానే వేసాడు. కొడితే అంతమంది జనం ఉన్నావు, కొడితే ఎడన ఒక దెబ్బ తగిలిందే నాకని చూపించాడా? ఊరక పేపర్ల వాళ్ళతోటి నన్ను కొట్టారు, నా ఇంటికి వచ్చారు అని. ఇంటికి వచ్చింది వాస్తవమే. దేనికి వచ్చాము? నువ్వు తప్పుడు మాటలు మాట్లాడావు కాబట్టి ఆ మాటలు ఎందుకయ్యా విరమించుకోమని చెప్పి వచ్చాం అంతే. ఒక లేడీ ఎమ్మెల్యే వచ్చి నీ గేటు ముందు నిలబడితే
ఏంటమ్మా నేను సాధారణంగా లోపల పిలిచి ఇదిగో ఇదిగో ఇట్లా మాట్లాడాను, ఇదిగో ఇది అని మంచి చెడు చెప్పు నచ్చ చెప్పలేదే, నేను ఇది కోసం మాట్లాడానమ్మా అని. నువ్వు అదేం మాట్లాడకుండా ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని నన్ను కొడతానికి వచ్చారు, నన్ను చేస్తానికి వచ్చారు, అట్లా ఇట్లా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడలేదు. పోలీసు వాళ్ళు ఎందుకు మాట్లాడాలా? ఎవరు ఇప్పుడు వెనకమాల వచ్చినప్పుడు ఆవేశపరులు ఉంటారు, కొద్దిగా గొప్ప అది అంటే కూడా వాళ్ళు ఆపారు తప్ప, వాళ్ళు ఆపకపోతే పోలీసు వాళ్ళు ఎప్పుడు అక్కడే చావదింగేవాళ్ళు. పిచ్చి పిచ్చిగా వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ అంబటి రాంబాబు గురించి మనం పట్టించుకోవాలా ఏంది? అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు అంటుంది ఏంటంటే నా ఇంటిని తగలబెట్టిన వాళ్ళని పట్టించుకోలేదు, మొన్న జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన వాళ్ళని పట్టించుకోలేదు, ఇప్పుడు మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేయడానికి వచ్చారా, కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ తెగింపు ధోరణిలో ఆయన మాట్లాడటాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన రెచ్చగొట్టే మాటల్ని ఎలా చూడాలంటారు? వాళ్ళ నైజం అది. అసలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే కొట్టి వాళ్ళే మళ్ళీ కేసులు పెట్టేవాళ్ళు, తీసుకెళ్ళి లోన్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో జరగట్లా, జరిగితే వీళ్ళు మాట్లాడరు అసలు. వాస్తవంగా అయితే అదే జరిగితే వాడు చేసినట్టే కనుక చేసినట్టే చంద్రబాబు గారు చేసే పని అయితే లోకేష్ గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళు ఒక్కళ్ళు కూడా రోడ్డు ఎక్కేవాళ్ళు కాదు. ఇలా ఫస్ట్ మనం గెలిచిన కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలు 4 నెలలు అసలు గజగజలాడారు. ఎవడు అక్కడ సైలెంట్. ఒకళ్ళు అయితే కొంతమంది నా దగ్గరకు వచ్చి అన్న ఇది కాదనా అది కాదని స్వయంగా నా దగ్గరికి మా ఏరియా కుర్రోళ్ళు వైసీపీ కుర్రోళ్ళు వచ్చి అన్న మేము అట్లాంటి ఇది కాదు అది ఇది అని. ఎందుకురా మీరు భయపడుతున్నారు, మేమే ఈ ఎట్టబడితే అట్ట అన్యాయంగా ఉండదు, ఎవడైనా తప్పు చేస్తే మాత్రం శిక్షిస్తామని చెప్పాం తప్ప ఈ ఏళ్ళలాగా భయపడి బయట రావట్లేదు తన్ని 4 కేసులు పెడదామని ఆ ఉద్దేశాలు మా పార్టీకి లేవు. మా కార్యకర్తలు కూడా అట్లాంటి మా బాబు గారు ఏదైతే చెబుతాడో అదే పడతారు తప్ప ఇష్టం వచ్చేది చేయరు. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఎవరినైనా సరే రాజ్యాంగ ప్రకారంగా చట్టబద్ధంగా ఎవడైతే తప్పు చేసి ఉన్నాడో వాడిని శిక్షిద్దామనే చెప్తున్నారు తప్ప జరుగుతుంది కూడా అది. ఎవరైతే తప్పు చేసి ఉన్నారో ఎక్కడ ఇప్పుడు స్కామ్లు మద్యం మాఫియా కానీ మైనింగ్ కానీ ఇంకోటి కానీ ఈ స్కామ్లన్నీ ఎవడైతే చేసి ఉన్నాడో వాళ్ళనే బయట తెస్తున్నారు తప్ప ఇష్టం వచ్చిన జనాన్ని చేయట్లా. జనం అందుకనే పూర్తిగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. వాళ్ళు ఇష్టానుసారంగా చేసి రాజ్యాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ని ఎట్టయితే నాశనం చేయాలి అట్లా చేయదలుచుకున్న కూర్చున్నారు తప్ప వాళ్ళేం బాగుపడేదానికి వాళ్ళు చూడబాబట్టే అభివృద్ధి జరిగిన దానికి ప్రతి ఒక్కదానికి ఎదురుపడతాం. అది ఇట్లా అని తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలు చేసి జనాన్ని ఎదురు ఎచ్చదంగా చూస్తున్నారని ఎవరు కూడా రెచ్చిపోయి ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు అంతా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రం బాగుపడాలని అందరూ కోరుకుంటారు తప్ప ఎవడు కూడా రాష్ట్రాన్ని చెడిపోగొట్టాలని అనుకోరు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మళ్ళీ అందరూ బయటకు వచ్చినట్టుగా వస్తున్నారు. కొడాలి నాని మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఇక రావాల్సింది వల్లభనేని వంశీ మాత్రమే, అతను కూడా వచ్చే అవకాశం ఉందంటారు. అసలు కొడాలి నాని సడన్ గా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం ఏంటి? సీటు పోతుందనే భయం మొదలైంది అనుకోవచ్చు అంటారా, లేదంటే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది అనుకోవచ్చు అంటారా? కొడాలి నాని బయటకు వచ్చాడు అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే బయటకు ఎందుకు వస్తున్నారు? ఏదోటి వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి బయటకు వస్తున్నారు. వాడు కూడా వీళ్ళందరూ వచ్చారు, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమంటాడో ఏందని. వీళ్ళందరూ తినే బ్యాచే కదా, ఎంతసేపటికి జనాన్ని నాశనం చేయటం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టారు. కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా కానీ ఏం చేసినా కానీ వ్యతిరేకించాలి, ఏదోటి పిచ్చి మాటలు చెప్పి జనాన్ని నమ్మించాలి. దానికోసమే అక్కడొకడు కృష్ణా జిల్లాలో ఒకడు, లేకపోతే ఉత్తర కోస్తా జిల్లాలో ఒకళ్ళు, రాయలసీమలో ఒకళ్ళు, ఇట్లా ఉండారు ఒక 7-8 మంది. వీళ్ళందరికీ ఇదే పని, ఇంక రెండో పనే లేదు. మరి వీళ్ళందరూ మంచి మినిస్టర్లు చేసి ఉంటారు కదా, కనీసం ఆ మాత్రం ఉన్న విశ్వాసం చూపించాలా. జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా తిని ఉన్నాము ఇష్టం వచ్చినట్టుగా అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మాటలు కూడా మనం లెక్క చేసుకొని వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.